కిషన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఆయనకు వ్యక్తిగతంగా కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి రాష్ట్ర కార్యదర్శి ఎస్ ప్రకాష్ రెడ్డి ఉన్నారు. డాక్టర్ ఆయనతో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక గల్లీ లీడర్గా మాట్లాడుతున్నారు. కేటీఆర్ చెప్పినటువంటి డైరెక్షన్లోనే మాట్లాడుతున్నారు. రాజకీయం కరెక్టేనా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్కు అనేది కూడా కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జగ్గారెడ్డికి గురించి స్పందించడం అనేటువంటిది ఇంకా పెండలు రాయేసినట్టే అనిపించుకోవాలి. అదో పెండలు రాయిస్తే మన మీద పడుతుంది అనుకుంటే జగ్గారెడ్డి అనేది ఒక మురికి పెండల రాయేస్తామని అనుకుంటున్నారా? జగ్గారెడ్డికి భయపడుతున్నారా? జగ్గారెడ్డి భయపడేది ఏం లేదు. జగ్గారెడ్డిని ఎవడు భయపడడు. జగ్గారెడ్డి వాళ్ళు సంగారెడ్డినే భయపడరు. అంటే కరెక్ట్ చెప్పాలంటే జగ్గారెడ్డి ఈరోజు సంగారెడ్డిలో జగ్గారెడ్డి పొజిషను లేదా గాంధీ భవన్లో జగ్గారెడ్డి పొజిషన్ అంటే ఒక బఫూన్, ఒక జోకర్. అదే ఆయన పొలిటికల్ లైఫ్. దాని గురించి పెద్దగా మాట్లాడేది ఏం లేదు. కానీ జగ్గారెడ్డి స్పందించిన విషయాలు 2 విషయాలు నేను క్లారిటీ చెప్తా. నిన్న సంఘటన జరిగింది. కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి, మొదటిగా వ్యక్తి అక్కడికి పోయినటువంటి వ్యక్తి. ఏం మాట్లాడండి కిషన్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ తిట్టిండా ఏమన్నా? ఇరుకు గదులు ఉన్నాయి, ఇరుకు గల్లీలు ఉన్నాయి, ఇంకా వాటిని వైడెన్ చేయాలి, ఇంకా మున్సిపాలిటీలో ఇంకా సలహాలు చెప్తాడు. పాజిటివ్గా తీసుకోవాల్సినటువంటి సలహాలను మీరు మంచి సలహాగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి నీ బుర్రనే నెగిటివ్ బుద్ధి, ఏం మాట్లాడినా నెగిటివ్గా ఆలోచిస్తావు. నీకు చెప్తే అసలు వ్యక్తి కదా బుర్రలకి. నేను ఇంతకుముందు కూడా ఒకసారి కామెంట్ చేసిన ఆయన మీద, మెడకాయ మీద తలకాయ లేనోడు, బుర్ర లేనోడు, బుర్ర తలకాయ నెత్తిలో కాదు కదా మొక్కల్లో కూడా లేనోడు. కాబట్టి ఆయన గురించి మాట్లాడడం అనేది నేనైతే పెద్ద సీరియస్ మ్యాటర్ అనుకోను. అయినా కూడా చెప్తున్నా, జగ్గారెడ్డికి నేను మొన్న కూడా ఛాలెంజ్ చేసి చెప్పిన, నీకు నిజంగా దమ్ముంటే, నీ చేతనైతే మొన్నగా మా రాజేంద్ర గురించి మాట్లాడినప్పుడే స్పందించిన నేను, సంగారెడ్డికి నేనే వస్తా, నీ దమ్మెంతో చూపించాను అడిగిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు కిషన్ రెడ్డి గారి ముందల కుప్పు గంతులు వేసేటువంటి ఒక కోతి పిల్లవు. నువ్వు ఆడిపిస్తే ఆడే అంత స్థాయి నీ స్థాయి గదే. అటువంటిది నువ్వు వచ్చి అంటే నీకు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారికి ఏదో ప్రాపకం చేసుకోవడం కోసం, లేకపోతే రాజకీయాల్లో నేను ఐడెంటిటీ పోయింది, ఆయనకి ఏం లేదు కాంగ్రెస్ పట్ల, సున్నా ఈరోజు. అది చేయడం కోసం ఊరికే కిషన్ రెడ్డి విమర్శిస్తే పేపర్లలో బాగా వస్తుందను, కిషన్ రెడ్డి విమర్శిస్తే టీవీలలో బాగా వస్తాను, అందుకోసం విమర్శిస్తున్నాను అనుకుంటా. కానీ నిన్న కిషన్ రెడ్డి గారు ఏమని స్పందించాడు, ఎట్లా స్పందించాడు తెలంగాణ ప్రజలకు తెలుసు. చాలా పాజిటివ్గా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మాటిమాటికి జరుగుతున్న సంఘటనలను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ చూసుకోవాలనేటువంటి జిహెచ్ఎంసీ చూసుకోవాలని చెప్పారు. ఇంతకంటే ఏం మాట్లాడినారు? ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడి నాకుదే తెలియదు ఇంతకంటే ఎక్కువ మాట్లాడినట్టు. కాబట్టి జగ్గారెడ్డి అనేటువంటి వాడు ఇంకా ఒక మాట చెప్తా జగ్గారెడ్డికి, నువ్వు ఇట్లాగే మాట్లాడుతూ పోతే నేను కాదు సంగారెడ్డి ప్రజలే నీ గడ్డం గీకి గుండు గీకి పెడతారు అంటున్నా. ఇప్పుడు అప్పుడప్పుడు గుండు గీకుతున్నారు ఇప్పుడు, కానీ ఇప్పుడు గడ్డం కూడా గీకాల్సి వస్తాయి నీకు. అక్కడ గడ్డం పెంచుకుంటావు, చాలా పెద్ద గడ్డం. నేను గౌరవప్రదంగా చెప్తాను, గడ్డం దేవుని కోసం పెంచుకుంటే మర్యాద ఇస్తా, గౌరవిస్తా, ఆయన నేను అదే మర్యాదగా నేను దండం పెడతా. కానీ ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఉత్తుగా పెంచుకొని ఆ టీషర్ట్ వేసుకొస్తే టీషర్ట్ ఇరగదీస్తాంటారు. నేను ఈ టీషర్ట్ ఇరగదీస్తాను అని చెప్తున్నాను నేను ఆయనకి. అందుకోసం మర్యాదగా మాట్లాడు, మర్యాదతో మాట్లాడు. అసలు కేటీఆర్కు ఈ మాటలు మాట్లాడుతుంటే కేటీఆర్ కిషన్ రెడ్డి చెప్తుంటాడు అంటే అసలు కిషన్ రెడ్డి ఏంది, కేటీఆర్ ఏంది, అసలు కిషన్ రెడ్డి గురించి నీకు ఏమన్నా తెలుసా అని అడుగుతున్నా. కిషన్ రెడ్డి గురించి మీ పార్టీలో ఉన్నాడు కదా, ఈ పార్టీకి వచ్చింది అదే కిషన్ రెడ్డి గురించి తెలిసే మాట్లాడింది. నేను అందుకోసం కిషన్ రెడ్డి పెద్ద లీడర్ మెదక్ జిల్లాలో ఉన్నప్పుడు నిన్న ఎప్పుడు నేను 19 ఏళ్ళప్పుడు నేను కౌన్సిలర్ నాని. కిషన్ రెడ్డి రాష్ట్ర నాయకుడు అయినప్పుడు నువ్వు బచ్చగానివి, నువ్వు పిల్లి బచ్చగానివి. నువ్వు కరెక్ట్ చెప్పాలంటే మామూలు ఒక బచ్చగాని కిషన్ అన్న అది ఎంబడిపడికి కాలు మొక్క తిరిగి అంత బాపత్తు నువ్వు ఇలా కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు అంటే అది నువ్వు పెంచుకోవడం కోసం కిషన్ రెడ్డి తిరుగుతున్నా ఏదో ఐషత్ పెరుగుతా అనుకుంటే అది నీ ఇష్టం. అది ఐషత్ పెరగదు కదా, ఉన్న ఐషత్ కూడా పోతుంది, నేను పక్కా చెప్పదలుచుకున్నా. అయితే నేను చాలా స్పష్టంగా నేను క్లారిటీగా చెప్తున్నా, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, కేంద్రంలో నేషనల్ క్యాబినెట్ కమిషన్ పార్లమెంటరీ అఫైర్స్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమిటీస్ క్యాబినెట్లో ఉండే ఆ కమిటీలో మెంబర్ కిషన్ రెడ్డి గారు. నువ్వు ఏమనుకుంటున్నావు జగ్గారెడ్డి? నువ్వు ఎమ్మెల్యే ఓడిపోతీవి, ఎంపీ ఓడిపోతీవి, నీవు అసలు ప్రజలు నిన్ను ప్రజలు తిరస్కరించిన వ్యక్తి సంగారెడ్డి ప్రజలను తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ నేను పక్కన పెట్టేసింది. నీకు అసలు కాంగ్రెస్ పార్టీలో నీకు అసలు అవకాశమే ఇవ్వట్లేదు. నువ్వు మాట్లాడితే అది ఏం మాట్లాడుతున్నావు నీకు నువ్వు తెలవాలి. నేను అనుకుంటున్నా ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆడ వస్తే నేను జగ్గారెడ్డికి ఒక పని చేస్తా. ఇక ఇంకొకసారి 2-3 సార్లు మాట్లాడితే ఆడ వస్తే సంగారెడ్డికి వెళ్ళి హైదరాబాద్కి వస్తేప్పుడు ఒక హాస్పిటల్ ఉంటుంది అక్కడ ఎర్రగడ్డ దగ్గర, దానికి నిన్ను సూటబుల్ దానికి పంపించాల్సిన రోజు వస్తే మాత్రం చెప్పదలుచుకున్నాను. మరొక అంశం సార్, ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా ఇందిరాగాంధీ లాంటి
ప్రైమ్ మినిస్టర్ కావాలని అంటున్నాడు. మీరేమో ప్రపంచంలోనే మోడీ అత్యంత పవర్ఫుల్ అని చెప్పి చెప్తున్నారు. మరి ఇందిరాగాంధీ ఎందుకు గుర్తుకొచ్చింది? రేవంత్కి అలాంటి పీఎం ఎందుకు కావాల్సి వచ్చింది ఈ టైంలో? అంటే ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ వారు గురించి సంఘటన గురించి మాట్లాడుతూ చెప్పినడం రేవంత్ రెడ్డి తెలియదు. కానీ ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇందిరాగాంధీ తమ కాలంలో ఇందిరాగాంధీ 67 నుంచి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 75 వరకు ఆమె చేసినటువంటి అభివృద్ధి అనుకోండి, కొన్ని డెవలప్మెంట్స్, కొన్ని యాక్టివిటీస్ అప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేసినారు. 75లో 71 వార్ టైంలో కూడా అందరూ సపోర్ట్ చేసినారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తలేరు. ఇప్పుడు మీరు పాకిస్తాన్ మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం టోన్ మాట్లాడతారో, ఏం ట్వీట్లు చేస్తారో గదే ట్వీట్లు ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నాడు పిచ్చి పట్టినట్టు. కానీ ఇందిరాగాంధీకి అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు జనసంఘ్ లీడర్గా, ఆ రోజు జనసంఘ్ పార్టీ మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం ఎంపడి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంపడి కాదు, ప్రభుత్వం ఎంపడి ఉంది. అవసరమైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు వార్ ఫీల్డ్లో కూడా పోయినారు. వార్ ఫీల్డ్లో మాట్లాడు ఈవెంట్ కొన్ని సంఘటనలు అవి మనం బయట చెప్పుకునేవి కాదు, కానీ అటువంటివి జరిగినాయి. కానీ ఈరోజు మీది ఎన్ని విమానాలు పడిపోయినాయి చెప్పండి, ఎంతమంది చచ్చిపోయారో చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి అని ఎవరిని ప్రశ్నిస్తున్నారు? భారత సైన్యాన్ని ప్రశ్నిస్తున్నారా, భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా? ఒకవేళ మీరు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు రాహుల్ గాంధీ అంటే అది భారత ప్రభుత్వాన్ని కాదు, భారత సైన్యాన్ని ప్రశ్నించినట్టుగా ఫీల్ కావాలి. ఎందుకంటే సైనికాధికారులు చాలా స్పష్టంగా మీటింగ్ పెట్టి చెప్పినారు ఇది జరిగిందని. ఇంకా డౌట్ ఉంటే ఖచ్చితంగా సైనికాధికారులు అడగొచ్చు కూడా. కానీ మీరు అడుగుతుంది సైనికాధికారులు అంటే మీరు ప్రశ్నిస్తుంది వాళ్ళ స్టేట్మెంట్స్ని, వాళ్ళ యొక్క వివరాన్ని మీరు ప్రశ్నిస్తారు అనుకుంటా. అందుకోసం మీరు భారత ప్రభుత్వం మీద గౌరవం లేదు. అయితే ఇందిరాగాంధీ ప్రజలు కోరుకుంటున్నారంటే ఎమర్జెన్సీని కోరుకుంటున్నారా అనుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ 75లో ఈ దేశంలో ఉన్నటువంటి అందరు రాజకీయ నాయకులను ప్రశ్నించిన ప్రతి నాయకుని జైల్లో పెట్టినటువంటి ఇందిరాగాంధీ, మరి ఆ ఇందిరాగాంధీని మీరు కోరుకుంటున్నాం నాకు అర్థం కాలేదు. అంటే అటువంటి ప్రభుత్వం వస్తే శాశ్వతంగా ఇక అప్పుడంటే ఇందిరాగాంధీ తప్పిదారి ఎలక్షన్స్ పెట్టింది, మనం గెలుస్తాం అనుకునే ఎలక్షన్ పెట్టింది. నువ్వు శాశ్వతంగా ఎలక్షన్స్ పెట్టకుండా రాహుల్ గాంధీని తరతరాలుగా నువ్వు ప్రధానమంత్రి చూడాలనుకుంటున్నావా? ఆయన తరం ఇంకో తరం ఉన్నదో లేదో తెలియదు నాకు. ఉంటే గిట్లా ప్రియాంక గాంధీ తరం ఉంటే గిట్లా వాళ్ళ కూడా పెట్టాలనుకుంటా నాకు తెలియదు. కానీ ఇందిరాగాంధీ యుద్ధానికి సంబంధించిన అంశం ఒకటి, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి సంబంధించిన ఒకటి, ఇందిరాగాంధీది ఇంకొక సంబంధం కూడా ఉంది. 1980లో 1980లో భారతదేశంలో ఆ ఖాళీస్థాన్ని తీవ్రవాదాన్ని పెంచి పోషించిన వాళ్ళు ఇందిరాగాంధీ నెంబర్ 1. భింద్రన్ వాళ్ళని పెంచి పోషించింది జనతా పార్టీకి అగెనిస్ట్గా. ఆ భింద్రన్ వాళ్ళనే ఖాళీస్థాన్ పేరు మీద పంజాబ్లో రోజొక్క తీవ్రవాద కార్యక్రమాలు చేస్తున్నారు భింద్రన్ వాళ్ళ నాయకత్వంలో. మరి ఆ ఇందిరాగాంధీ కావాలన్నా, ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీ కావాలన్నా, మరి డిసైడ్ చేసుకో, ప్రజలు డిసైడ్ చేస్తారు ఏ ఇందిరాగాంధీ కావాలన్నది. ఇందిరాగాంధీ భింద్రన్ వాళ్ళ ఇంకా ఒక మాట చెప్పాలంటే, నేను ఆ బాధాకరమైన మాట ఇందిరాగాంధీ చనిపోవడం నేను అంటే ఆ సంఘటన నేను బాధాకరమైన సంఘటనే కావచ్చు. కానీ నా సూటి ప్రశ్న ఏంటంటే, నీ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఇందిరాగాంధీ అంటే తమ ఇంట్లో సత్వంత్ సింగ్, బియాన్ సింగ్లో వీళ్ళు ఎవరితో కనెక్ట్ ఉన్నారు, ఎవరితో కలుస్తున్నారు అనేటువంటి కనీసమైనటువంటి ఇంటెలిజెన్స్ తీసుకోలేనటువంటి అసమర్థులు అనాలన్నా మరి? ఇప్పుడుగా చనిపోయిన స్థానానికి బాధాకరమైన విషయం. ప్రధానమంత్రిగా చనిపోవడానికి మేము కూడా బాధపడ్డాం యూనివర్సిటీలో ఉన్న రోజుల్లో కూడా. కానీ మరి అది దీన్ని ఎవరి ల్యాబ్సెస్ ఉన్నాయి? దీని మొత్తం వెనకాల ఎవరి ల్యాబ్స్ ఉన్నాయి? మీ ఇంటెలిజెన్స్ ఏమైంది అంటే సత్వంత్ సింగో, బియాన్ సింగో ఎవరెవరిని కలుస్తున్నారు బయట అనేటువంటి కనీస పరిజ్ఞానం లేదా వీళ్ళకు? అది ఏ వైఫల్యం? అది ఏ ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా? మరి అటువంటి వ్యవస్థను కావాలని కోరుకుంటున్నారు. అందుకోసమనే మనం ఇందిరాగాంధీని, అందుకోసం ప్రధానమంత్రి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినాడు, దాన్ని గౌరవించాలి కూడా. 47 నుంచి ఈ దేశంలో అందరూ ప్రధానమంత్రులు తమ కాలంలో తమ విధులు నిర్వర్తించి పోయినారు. కాబట్టి ఇప్పుడు అవి తవ్వుకొని మాట్లాడడం వేస్ట్. ఇప్పుడున్న పరిస్థితులలో నేను ఒక ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఈ రోజున పరిస్థితుల్లో ఏం చేయాలనే నిర్ణయాలు ఒక ప్రధానమంత్రిగా, ప్రజలు అనుకున్న ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నా. ఇది పార్లమెంట్లో చెప్పాడు, పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. ఇది బుర్రకెక్కకపోతే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము. వాళ్ళ అంతకంటే జ్ఞానవంతులు కాదని అనుకోవాల్సి వస్తుంది. ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పిన దాన్ని కూడా మీరు ప్రశ్నిస్తున్నారా అంటే, ప్రజలు ఇందిరాగాంధీని కోరుకుంటున్నారంటే ఇందిరాగాంధీని కోరుకుంటారే ఉంటే కానీ రాహుల్ గాంధీని మాత్రం తప్పకుండా ప్రజలు కోరుకోరు. ఇది మాత్రం పక్క. సోనియా గాంధీని కోరుకోలేదు, రాహుల్ గాంధీని కోరుకోరు, ప్రియాంక గాంధీని అసలే కోరుకోరు. కాబట్టి గాంధీ కుటుంబాన్ని కోరుకోరు. ఇందిరాగాంధీ వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. 40 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇంకా భ్రమలలో ఆ కళల్లో బతికితే బతకనియండి. రేవంత్ రెడ్డికి కలబడి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినట్టు, లేదా సోనియా గాంధీ ప్రధానమంత్రి అయినట్టు, లేకపోతే ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి కలబడితే ఆ కళలో బతకమనండి. కళల ప్రపంచంలో రేవంత్ రెడ్డి బతుకుతాడు. ప్రజలను వదిలిపెట్టినట్టే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది అసలు జగ్గారెడ్డి అనే వ్యక్తి కిషన్ రెడ్డిని విమర్శించే స్థాయి. అసలు కిషన్ రెడ్డి పైన జగ్గారెడ్డి
ఏం మాట్లాడుతున్నారో పిచ్చి పిచ్చిగా ఇలాగే మాట్లాడితే జగ్గారెడ్డి ఖచ్చితంగా గుండు గీకిచ్చి అక్కడే సంగారెడ్డిలో కూడా ఆయనను ఒకవైపు ఆయన టీషర్ట్ చించి కొట్టేటువంటి రోజులను దగ్గరనే వస్తాయి. జగ్గారెడ్డికి సంబంధించి అసలు నిన్న కిషన్ రెడ్డి ఏం తప్పుగా మాట్లాడారో, అసలు ఎటువంటి విమర్శలు చేశారో చూసారా? అసలు జగ్గారెడ్డి పోతూ పోతూ దారిలో ఉన్నటువంటి ఇలాగే మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు మతి స్థిమితం తప్పిందేమో. ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరాలు అంటూ చెప్తూనే మరొక పక్క ఇంకో అంశానికి సంబంధించి రేవంత్ ఇందిరాగాంధీ లాంటి ప్రైమ్ మినిస్టర్ కావాలన్న దానికి కూడా కౌంటర్ ఇస్తూ ఏ ఇందిరాగాంధీ పాలన కావాలి, అసలు ఎమర్జెన్సీ విధించినటువంటి ఇందిరాగాంధీ పాలన కావాలన్నా, ఖలిస్తాన్ ఉగ్రవాదులను పెంచిపోషించినటువంటి ఇందిరాగాంధీ పాలన కానీ ఎటువంటి పాలన ఆశిస్తున్నారు? గతంలో ఇందిరాగాంధీ కాలం వేరు, అప్పుడు ఇందిరాగాంధీని యాక్సెప్ట్ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి పార్లమెంట్లో మాట్లాడితే ఈయనని కాదని గత పాలన కూడా కోరుకుంటారంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి మరి దానికి సంబంధించి కూడా ఎమర్జెన్సీనే కోరుకుంటున్నారని చెప్పాలి. ఇందిరాగాంధీ గత కాలంలో అయింది కానీ గాంధీ కుటుంబం నుంచి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు రాహుల్ గాంధీ కానివ్వండి, సోనియా గాంధీ కానివ్వండి, ప్రియాంక గాంధీ ఎవ్వరు కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు. అటువంటి కలలు కనకండి అంటూ కూడా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి కూడా వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరామెన్ గజప్పతో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.